ఇంతకుముందు కంపోస్టింగ్ వీడియోలో ఏమేమి అవాయిడ్ చేయొచ్చు అన్నట్లో దోసకాయ విత్తనాలు అవాయిడ్ చేయండి అని చెప్పా కదా. ఎందుకనేది మీకు ప్రూఫ్స్ చూపిస్తాను. అదేంటంటే మనం అది వేసినట్టు కంపోస్ట్ అవడం కన్నా దాని గ్రోత్ చూసుకుంటుంది అనమాట. ఇంకా మొండి మొక్కలాగా ఎలాంటి కండిషన్లో అయినా ఎంత వేడిగా ఉన్నా సరే మొక్కలు స్ప్రౌట్ అయిపోతాయి. మీరు ఎంత పెకండి కొంచెం తీగుంటే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. హ్యాండ్ పాలినేషన్ అవసరం లేదు, ఊరికే పాలినేట్ అయిపోతాయి. ఇంకా ఎలాంటి ఎండలో అయినా సర్వైవ్ అయిపోతుంది. ఇంకా నీళ్లు మనం దానికి పెట్టకపోయినా ఎక్కడో నుంచి ఆ వేర్లు స్ప్రెడ్ అయ్యి అలా అలాగే తీసేసుకుంటుంది అనమాట. ఇంకా నేను వేసిన దానికన్నా వెయ్యకుండా నాకు వచ్చినాయి ఎక్కువ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇలాగే ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, ఆ మూల వచ్చింది, అటు సైడ్ వచ్చింది. ఇంకా తీసేద్దామా అనుకుంటే ఒకటి 4 కాయలు కనిపిస్తాయి. సరే అయ్యాక కొంచెం పండాక తీసేద్దామంటే అవి పండేసరికి ఇంకో 10 రోజులకి ఇంకో 10 కాయలు వచ్చేస్తాయి. ఇంకా అలా అంటే ఒక 500 కాయలు అయినా కోసుంటామేమో. ఎన్నని వాడతాం చెప్పండి? మనం వాడేది 1-2 వారానికి, 2 వారాలకి పంచిపెట్టుకోవచ్చు, బాగుంటుంది. కానీ మనకున్న చిన్న ప్లేస్లో ఉన్న బలమంతా దానికే ఇచ్చేసే బదులు వేరే మొక్కలు కూడా బతకాలి కదా, బలం రావాలి, అవి కాయాలి కదా. సో ఉన్న బలం అంతా ఇది లాగేసుకుంటే ఎలాగా? సో అసలు మీకు నేను వేయకుండా ఎంతలా వచ్చేసిందో ఒకసారి చూపిస్తాను. ఇంకా ఈ సంవత్సరం తక్కువ, ఇంకా నేను సగం పీకేసానండి. సగం పీకేసాక ఇది ఇంకా ఈ సంవత్సరం ఇది తక్కువ, మొన్న సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ. సో అందుకని ఈ సంవత్సరం నేను మొత్తం కంపోస్ట్లో అవాయిడ్ చేస్తున్నాను. అయినా సరే నెక్స్ట్ ఇయర్ రావచ్చు, ఖచ్చితంగా వస్తే కూడా. ఇప్పుడు మనం వేస్తాం కదా, ఇప్పుడు రాకపోయినా అవి అలా అక్కడక్కడ పడి నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తాయి. ఎక్కడో చోటున విత్తనాలు ఉంటాయి కదా, అవి వస్తాయి. ఎందుకంటే ఒక దోసకాయలు ఇన్ని విత్తనాలు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఇది 100% జర్మినేషన్ లాగా జరుగుద్ది, ప్రతిదీ స్ప్రౌట్ అయినట్టు. అందుకే ఇంతలో వచ్చేస్తే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఇక్కడ స్టార్ట్ మాట, అంటే స్ప్రెడ్ అయ్యాక ఇక్కడ వేసింది కాదు. ఇవి దోసకాయ ఆకులండి. సో మీకు ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. సో ఇలా ఉన్న ఆకులన్నీ దోస పాదులే. దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయండి, ఎందుకంటే వేరే ఆకులతో కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి కదా. ఇదిగోండి, ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ పాదు, ఇది క్యాప్సికమ్, ఇది సపోటా. ఇవన్నీ ఎక్కేస్తాయి. ఇవి ఎదగనివ్వవు కూడా, ఎందుకంటే వాటి సపోర్ట్ కూడా తీసేసుకుని వాటికి ఎండ తగలనివ్వకుండా అలా. అది గ్రేప్, ఆ గ్రేప్ మీద కూడా మొత్తం ఎక్కేసాయి. చూడండి, ఇదంతా కనకాంబరం, దాన్ని చుట్టేసాయి. కరివేపాకు దీన్ని కూడా చుట్టేసాయి. నేను మొత్తం తీసాను. ఇంకా ప్రతి ట్రిల్లిస్, ప్రతి చెట్టు మొక్క అన్ని పాకేస్తాయండి. ఆ సైడ్ నుంచి ఇప్పుడు ఈ ఎండకు వచ్చింది చిక్కుడుకాయ పాదు కూడా మొత్తం ఎక్కేసింది. ఇప్పుడు ఇది ఇటు సైడ్ నుంచి ఏదైతే గార్డెన్ బెడ్ ఉందో ముందు చూపించింది అటువైపు స్ప్రెడ్ అయింది కదా, ఇది ఈ చివర నుంచి ఇటు సైడ్కి వచ్చింది అన్నమాట. ఇంకా చెట్టు మొక్క పాదు ఏమీ లేదు, ఏది ఉంటే అది సపోర్ట్ తీసేసుకుంటుంది. సపోర్ట్ లేకపోయినా నేల మీదైనా పాకేస్తుంది అనమాట. ప్రతి మనకి తీగ జాతి మొక్క అంతే స్ప్రెడ్ అయిపోతుంది. ఇదేంటంటే ఇంకా ఎక్కువ మనకి మొక్కలు ఉంటాయి కదా, చాలా వరకు మనం వేసిన అన్ని కంపోస్ట్లో అన్ని వేసినట్టు జర్మినేట్ అయిపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ మొక్కలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే అక్కడ మల్చ్ కనిపిస్తుంది కదా ఖాళీగా, ఆ ఏరియా అంతా నేను అవి తీసేసి అక్కడ మల్చ్ వేసాను. అలా మల్చ్ వేయడం వల్ల ఇప్పుడు ఇంకా ఏమీ రావు. ఇంకా ప్రతి మొక్క దాని మీద ఎక్కడం వల్ల ఏంటంటే మొక్క వంగిపోతుంది. మనం స్ట్రైట్గా నాటుకుంటాం కదా, మొక్క అలా సైడ్కి వంగిపోతుంది అనమాట, దాని బలం లాగేసుకుంటుంది. ఇక్కడ ఏదైతే మీకు మల్చి కనిపిస్తుందో అక్కడ ప్రతి చోట నేను తీసేసాను. అయినా కూడా మీరు కొంచెం కొంచెం చూడొచ్చు. ఇక్కడ మనకి గార్డెన్ బెడ్ 3 సైడ్స్ ఉంటుంది కదా, 3 సైడ్స్లో నేను సగం పైనే ఇది స్ప్రెడ్ అయిపోయినట్టు ఉందన్నమాట. ఇంకా చూసారా, ఇక్కడ అసలు నేను వేయనే లేదా, చూడండి కాయలు వచ్చేసినాయి. తీయాలంటే మనసు రాదు. సో చాలా వరకు తీసేసానండి. ఇంకా బుద్ధ స్టార్టింగ్ వరకు ఇది స్ప్రెడ్ అవుతూనే ఉంది. గార్డెన్ బెడ్లో సగం బెడ్ ఈ దోసకాయలతో నిండిపోయింది అనమాట, దోసకాయ మొక్కలతోటి. సో లాస్ట్ ఇయర్ అయితే మిగతా సగంలో కూడా వచ్చాయి. సో నేను పాయింట్ చేసింది చోటు నుంచి ఇక్కడ హాఫ్, ఎక్కడైతే బుద్ధ స్టాచ్యూ పెట్టామో అక్కడ వరకు వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్ట్రాబెర్రీ గోవా మొక్క వేసాను. ఇది చెట్టు, మరీ పెద్ద చెట్టు కాదు కానీ చెట్టు మాట. దీని మీద ఎక్కేసినవి చూడండి. అసలు ఈ మొక్క ఏమన్నా ఎదుగుతుందా, దానికి బలం ఏమన్నా ఉంటుందా, మొక్క చచ్చిపోతుంది కూడా.
సో ఇదంతా ఇప్పుడు నేను తీయాలి. ఇంత ఇలా కవర్ చేసేస్తుంది, చూసుకొని జాగ్రత్తగా మొక్కల్ని ఎదగకుండా ఉంటుంది. ఎక్సెస్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి.